ఈ ఉదయకాల సమయంలో నూతన కృప అను ఆత్మీయ వాగ్దాన కార్యక్రమాన్ని ఎంతమంది ఎక్కడెక్కడ నుండో ఏ పరిస్థితుల్లో నుండి వింటూ వీక్షిస్తూ ఉన్నారో వారందరికీ హోసన్నా హోలీ జర్నీ మినిస్ట్రీస్ తరఫున శుభాలను తెలియజేస్తూ ఉన్నాం. నూతన సంవత్సరం 2025లో మనం ప్రవేశించాం. అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ మనం చెప్పుకున్నాం, మంచిది. కానీ నీ జీవితం మునుపటికి ఇప్పటికీ ఏదైనా ఆశీర్వాదకరంగా మారిందా? ఎలా ఉన్నాము? ఈ నూతన సంవత్సరంలో ఎలా ఉన్నాం? బాగున్నారా అని మనం గమనించుకుంటే కొందరు అంటున్నారు, ఏం బాగున్నామండి, అప్పుల సమస్య, ఆర్థిక బాధలు, పోరాటాలు, సమస్యలు, వేదనలు, కన్నీళ్ళు. అయితే మీరు చేయాల్సింది ప్రార్థనలో, ఉపదేశములో, ఉపవాసములో మిమ్మల్ని బాధించే ఆ బాధాకరమైన పరిస్థితిని, వేదనకరమైన పరిస్థితిని దేవునితో వ్యక్తపరుచుకుంటూ ఉన్నప్పుడు నిశ్చయముగా పాతవి ధ్వంసమై సమస్తము నూతనమైనవిగా చేయగల దేవుడు. యాకోబు పెనుగులాడినట్లు మనం పెనుగులాడాలి. దేవుని సన్నిధిని గట్టిగా మనం హత్తుకున్నప్పుడు, మన వేదనను దేవునితో వ్యక్తపరిచినప్పుడు సమస్తము నూతనమైనవిగా మార్చబడబోతున్నాయి. ఎందుకంటే మన విరోధి అయిన సాతాను, వాడు దేవుని బిడ్డలే వాని టార్గెట్. కనుక వాడు ఆకలితో ఉన్నాడు. మీరు కనుక క్రైస్తవులమని చెప్పుకొని ఏదో ఆదివారపు రోజు ఒక గంట సేపు ఆరాధనలో కూర్చొని వచ్చినంత మాత్రాన మీకు ఏమీ జరగదు. కానీ అక్కడ ఇచ్చే టీచింగ్స్ని బట్టి, ఉపదేశాన్ని బట్టి తిరిగి మరలా మీరు ఉపవసించి ప్రార్థనలో మిమ్మల్ని మీరు నలగొట్టుకుంటూ మీ బాధను వ్యక్తపరిస్తేనే సమస్తము నూతనమైనవిగా దేవుడు చేయటానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. అందుకే మనం చూస్తున్నట్లయితే ఎవరైతే ఉపవాసములో, ఉపదేశములో, ప్రార్థనలో, మోకాల అనుభవంతో నలుగుతూ దేవునితో పెనుగులాడుతూ ఉంటారో అటువంటి వారి జీవితాల్లో ఇప్పుడే నీ గర్భము తెరవబడుతుంది. నీ అప్పు సమస్యలు అవి తీర్చబడతాయి. నువ్వు మోకరించి వెంటనే ఆమెనని చెప్పుకోవాలా. అత్యుత్తమమైన వ్యక్తులతో, మంచి జీవిత భాగస్వాముతో నీకు వివాహం చేయబడుతుంది. నీ పిల్లలకు, ఎదిగిన నీ పిల్లలకు మంచి వివాహాలు జరుగుతాయి. అంతేగాక ఎక్కడికో వెళ్ళి ఉద్యోగం చేయాలనుకుంటున్న నీ బిడ్డల జీవితాల్లో ఇక్కడే అత్యుత్తమమైనటువంటి జాబ్స్ని దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. నిందలు, అవమానాలు మధ్య మీరు ఘనమైన వ్యక్తులుగా దేవుడు మిమ్మల్ని మార్చబోతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, వెంటనే నువ్వు మోకరించి ఆమెన్ అని చెప్పుకుంటే వెంటనే ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడబోతూ ఉంది. పగవారు నిన్ను చూసి హేళన చేసే నీ పగవారు, నీ శత్రువులు కూడా నిశ్చయముగా నీ జోలికి మాటి మాటికి వస్తూ ఉన్నట్లయితే దేవుని భయం వారికి కలుగునట్లు వారి కిరీటాల కింద పడిపోతున్నాయి. అంతే. నువ్వు దేవుని బిడ్డవు, దేవుని స్వరక్తం చేత కొనబడిన వ్యక్తివి. నీకంటూ విలువ ఉంది. నీ దేవుడు సజీవుడు, సంచరించేవాడు. ప్రార్థనకు తిరిగి స్పందనను, జవాబును రుజువులతో ఆయన ఇచ్చే దేవుడు. అంతటి రోషము గల దేవుణ్ణి నువ్వు నీ దేవునిగా ఎంచుకున్నావు. ఈ లోకములో నీ బంధువులకి, నీ స్నేహితులకి, అందరికీ దూరంగా దేవుని కొరకే, దేవుడే నా ప్రపంచం అంటూ బ్రతుకుతున్నావు. నీకు కాక ఇంకెవరికి ఆయన చేస్తాడు? తప్పక ఈ దినమే నీ గర్భం తెరవబడుతుంది. ఒకవేళ సంతాన సమస్యలు ఉన్నట్లయితే గొప్ప సంతాన అభివృద్ధి దేవుడు ఇవ్వబోతున్నాడు. వంశావళిని ఆశీర్వదించబోతున్నాడు. పురుషులు చేతులెత్తి ప్రార్థించే వారి ప్రార్థనలు చాలా తేలికగా అవి నెరవేరబోతున్నాయి. నూతన సంవత్సర వాగ్దానాలు, పర్సనల్గా మీరు తీసుకున్న వాగ్దానాలు, అవన్నిటిలో కూడా దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు. మోకరించి ఆమేన్ అని చెప్పుకోండి. నిశ్చయముగా దేవుడు మీకు ఈ మేలు జరుగునుగాక. ఎందుకు అంటే బైబిల్ గ్రంథంలో నుండి చిన్న మాటను మనం చదువుకుంటే కీర్తనలు 105:24 వచనములో
వ్రాయబడినటువంటి మాట, ఆయన తన ప్రజలకు బహు సంతాన అభివృద్ధిని కలుగజేసెను, వారి విరోధుల కంటే వారికి అధిక బలమును దయచేసెను. అవును, నువ్వేమనుకుంటున్నావంటే నా విరోధులు నాకంటే చాలా స్కిల్స్ కలిగినోళ్ళు, నా విరోధులు నాకంటే చాలా చురుకైన వారు, చాలా తెలివి గలవారు, నా విరోధులు నాకంటే చాలా బలవంతులండి అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు అలా అనుకున్నంత వరకు నీ శత్రువులే బలవంతులు, నువ్వు బలహీనుడు. కానీ నీ దేవుడు ఎవరో నువ్వు గుర్తుపట్టాలి. నీ దేవుడు శత్రు బలాన్ని మించినవాడు. నీ విరోధుల కంటే నీ బలాన్ని ఇచ్చించే దేవుడు. కనుక నువ్వు విశ్వసించినప్పుడు వారికంటే నిన్ను బలవంతుడుగా నీ ప్రొఫెషన్లో, నీ యొక్క ప్రతి ఫీల్డ్లో నిన్ను బలమైన వ్యక్తిగా దేవుడు స్థాపించబోతూ ఉన్నాడు. వివాహం జరిగి ఎన్నో సంవత్సరాలు అవుతున్నా అందం లేదు, కట్నం తేలేదని అంటున్నారేమో, నీ కుటుంబ పరిస్థితి అసలు చెప్పుకోలేని విధానాల్లోకి వెళ్ళిపోయిందేమో. కానీ దేవుడు అంటాడు, పాతవి ధ్వంసం చేసి నూతన కార్యాన్ని నేను ఆరంభించే దేవుణ్ణి అంటున్నాడు. నీ శత్రు బలము కంటే నీ బలాన్ని నేను హెచ్చిస్తానంటున్నాడు. ఎందుకు అంటే విరోధిని సిగ్గుపరచడానికి దేవుని బిడ్డ, దేవుడు నీ పక్షంగా చేరి ఆయన నీకు ఏదైనా చేయగలడు, ఎంతైనా చేయగలడు. శత్రువు సిగ్గుపరచబడాలి అని నీకుండాలి ప్రార్థన. నా పాలిట ఉన్న శత్రువు, సమస్య రూపంలో ఉన్న శత్రువు, కోర్టు సమస్య రూపంలో ఉన్న శత్రువు, అప్పు బెడద రూపంలో ఉన్న శత్రువు, బెదిరింపు రూపంలో ఉన్న శత్రువు, ఒక ఉద్యోగంలో ముళ్ళులాగా కూర్చే